శాంభవి అయితే వాళ్ళ ఆయన ఫోటో ముందు నిలబడి ఇలా అనుకుంటూ ఉంటుంది. నేను లోపల చాలా కక్ష పెట్టుకొని నీకు బయటకేమో ప్రేమగా పూజలు చేస్తున్నాను తెలుసా. అప్పట్లో నువ్వు ఏమన్నావు? అప్పుడు నా ఆస్తి మొత్తం నా కూతురికే సొంతం, మీ ఎవరికి ఇవ్వనని చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు చచ్చావు, ఇప్పుడు నీ ఆస్తి ఎవరికి సొంతం? నాకే కదా సొంతం అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పట్లో నువ్వైతే నా ఆస్తి నా కూతురికి మాత్రమే రాసి ఇస్తాను, ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు అని గొప్పగా విర్రవీగావు. కానీ ఇప్పుడు నువ్వు చచ్చావు, నీ ఆస్తి మొత్తం నాకే వచ్చింది కదా. నీ కూతురు ఎక్కడ ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఈ ఆస్తి మొత్తం నాదే, ఈ ఆస్తికి వారసురాలు నేనే అని చెప్పి చాలా గర్వంతో ఉంటుంది. అది ఇంతలో అంజలి వాళ్ళైతే వాళ్ళ కూతురు రూపంలో వస్తూ ఉంటారు. అవును, ఈ ఆస్తి మొత్తం నాదే అని చెప్పి శాంభవి అయితే గర్వపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.